తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారి వస్తుంది. పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకువచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త. పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. నిన్న కూడా చాలా మంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. 2019లో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంక్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకే నువ్వు విమర్శించిన తర్వాత 2019 ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు. సరే, దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏ తప్పు చేయలేదన్నది. ప్రజల తీర్పు ద్వారా 19 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు. ఈయన చేసిన ఆరోపణలు, బ్యాంక్ విషయంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు. అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్. అంతేకాదు, మన ఎవరైతే ఇప్పుడు జనసేనకి సంబంధించి క్యాండిడేట్ ఉన్నాడో ఆయన 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడు చెప్పమని. నేను గతంలో 2004 నుంచి 9 వరకు లేదా 19 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి, ల్యాండ్ మార్క్ లాంటివి అన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి మరి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు మాత్రమే, చిన్న చిన్నగా పనులన్నీ అవన్నీ కాదు. ల్యాండ్ మార్క్ లాంటి భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కనుక 2004 నుంచి 9 వరకు, తర్వాత 19 నుంచి 24 వరకే. అసలు ఏ టైంలో ఎలా ఉంటాడు అన్నది తెలియదు. ఈ మీటింగ్కి ముందు మరి నెల 15 రోజులు అయిందో 2 నెలలు అయిందో భీమవరం వచ్చాడు. గ్రంథి శ్రీనివాస్ అంటే ద్వేషం, నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు. ఆయన నోటితో చెప్పింది అది, నేను చెప్తుంది కదా, ఆయన నోటితో చెప్పాడు. ఇక్కడ ఆయన కార్యకర్తల సమావేశంలో మళ్ళీ ఇవాళ రౌడీ, గోండా, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అయ్యో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మానసిక స్థితి మీద మనకు పూర్తిగా అర్థమవుతుంది. తప్పనిసరిగా ఆయన శ్రేయోభిలాషులు, ఆయన మంచి కోరుకునేవాళ్ళు ఎవరున్నా సరే మనం ఆయన్ని తీసుకెళ్ళాలి. మనం అంటాం మామూలుగా వైజాగ్ పిచ్చాసుపత్రి అంటారు, దాంట్లో తీసుకెళ్లి చూపించి వైద్యం చేయించకపోతే కనుక పాపం 10 ఏళ్ళు ఒక్క సీటు గెలవకపోయినా, మామూలుగా 2 చోట్ల ఓడిపోయినా 10 ఏళ్ళు పార్టీ నడిపాడు. ఇంకో 20 ఏళ్ళు కూడా 30 ఏళ్ళ పాటు పార్టీ నడుపుతాను అన్నాడు. మరి ఇంకో 20 ఏళ్ళ పాటు పార్టీ నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి. మానసిక ఆరోగ్యం కుదురు పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి. సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితో నేను ఈ సలహా ఇస్తున్నాను. నిజంగా నేను ఏదో గూండానే, రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గూండా అయితే, బ్లేడ్ బ్యాచ్ ఉంటే, కడప బాంబులు ఉంటే ఈ పార్టీకి ఆయన ఉండడు. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఉండడు, భౌతికంగా ఉండడు. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంటే
వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరాదీక్ష చేస్తుండగా అంతమొందించిన దగ్గర అంతకుడు దగ్గర, ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు. అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటారు. గతంలోనే చెప్పుకున్నాం, నిజంగా చేగువేరా లేదా అంబేద్కర్ గారు, మదర్ తెరిసా గారు, బాబురావు పూలే గారు, ఇటువంటి మహనీయుల ఫోటోలన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేశావు. తర్వాత ఫోటోలన్నీ తీసావు, పక్కా కమర్షియల్గా అసలైన నిజస్వరూపాన్ని బయటెట్టావు. అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ విమర్శించిన నువ్వు ఇవాళ వాళ్ళతో అంటకాగుతున్నావు అంటే సిగ్గు శరం లేని మనిషి అంటారు అటువంటి వాడిని. అసలు రాజకీయాల్లో ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం, ఇవన్నీ మాట మీద నిలబడతాం, ఇవన్నీ క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నీకు ఏ క్వాలిటీ ఉంది? అసలు ఏ క్వాలిటీ కూడా లేదు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? భార్యలు మారుస్తున్నావు 4 ఏళ్ళకు ఒకసారి, కార్లు మార్చినట్టుగా. కరెక్ట్ కదా ఆయన అన్నది. మన వ్యవస్థ ఏంటి? వివాహ వ్యవస్థ, మన సాంప్రదాయం ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, చూసుకుంటాడు. పలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము, పెద్ద చేసాము, మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము. పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిని ఆ అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం. జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో ప్రతి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు, ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్లతోటి తల్లిదండ్రులకి కన్నీళ్లతోటి వీడ్కోలు చెప్తుంది. ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి కన్నీటితోటి వీడ్కోలు చెప్తుంది జరుగుతుంది. అరే అది మన సాంప్రదాయం. జీవితాంతం కూడా అమ్మాయిని పోషించవలసింది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా కూడా అది మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ. దాన్ని అవహేళన చేస్తూ భావి తరాలకు కానీ ఇప్పటి తరాలకు కానీ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం? 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతుకొస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు. నిజంగా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాను.
మొదట ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, సాంప్రదాయబద్ధంగా పెద్దలు చూపించి మరి వివాహం చేశారు. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేశాడు. నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయి మన ఇంట్లో, మన కుటుంబంలో మన అమ్మాయి కానీ, మన సోదరు కానీ, మన అక్క కానీ, చెల్లి కానీ, మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా? మన చెల్లి అయ్యుండుంటే, మన అక్క అయ్యుండుంటే, మన కూతురు అయ్యుండుంటే, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా? ఒకసారి ఆలోచించండి. మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా? ఒకసారి ఆలోచించండి. మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం? మన కుటుంబానికి జరగలేదే, పర్లేదు, పక్కోడికి జరిగింది. అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా, ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి. ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేస్తుంటే మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా? అరే అది అయిపోయింది. అసలు మన తెలుగు అమ్మాయి పనిచేయడం తర్వాత ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసాడు. రాష్ట్రాన్ని వదిలేడు, భాషను వదిలేడు, మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు, భాషా పరిధులు దాటాడు. వెల్ గుడ్. ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు. ఖండాలు కూడా, దేశాలు కూడా కాదు, ఖండాలు కూడా, ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరూ కూడా వివాహానికి, భర్తతో కాపురం చేయడానికి ఎవరు అర్హులైన వాళ్ళే కాదనమాట, లేరనమాట. అసలు ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన ఆదర్శ భావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండంలో సాంప్రదాయాలకి పుట్టినలైన చేస్తున్న ఘాతుకమైన చర్యల్ని ఏదో రెండు ముక్కల్లో ఆయన అంటే ఇదంతా వివరించి చెప్పాలంటే పెద్ద పెద్ద సభల్లో కుదరదు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నామయ్యా, 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలు మారుస్తున్నామయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా, మన భారత పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయ్యా, మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని చెబుతూ ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నామంటే పిచ్చి కుక్క, అది దానికి ఏం తెలియదు. ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చెక్కితే, వాళ్ళు వీళ్ళని చూడదు, ఇంకెవరు కనబడితే వాళ్ళు కలుస్తూనే ఉండదు. దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ కుక్కను ఏం చేస్తారు? మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పడితే, కుక్కే కాదు మనుషులే కాదు, కొన్ని జంతువులు ఆంబోతులు లాంటివి కూడా ఒకసారి పిచ్చి పట్టినప్పుడు కుమ్ముకుంటూ పోతూ ఉంటాయి. అలా ఉందా నీ పరిస్థితి? అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్. అసలు
మాట్లాడటం అనేది నీకు నువ్వు మాట్లాడిన దానికి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్. అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు, రౌడీలు తెచ్చుకోమంటున్నావు, లేడీ బ్యాచ్ని తెచ్చుకోమంటున్నావు, కడప బాంబులు తెచ్చుకోమంటున్నావు. అవన్నీ అయితే మా దగ్గర లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా, నీకు లోకేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ రెడ్ బుక్ అనేది రాసుకుంటున్నారంట. రాసుకుని మొత్తం అంతా హిట్ లిస్ట్ రాశారంట. మొత్తం అందరినీ భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు. నువ్వేమో ఇలాగంటావు, మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్ లో కొట్టుకు చచ్చిపోతున్నారు. అసలు బాంబులు తెచ్చుకోమంటావు, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు, సెంటర్ ఇమ్మంటావు. ఎవరండి బాబు రౌడీ, మీరా మేమా? అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థం అవుతుందో లేదో మాకు అర్థం, మాకు పిచ్చకపోతుంది మాకు. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నాం. ఇలాగా ఏదన్నా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది, మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారని తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు నా రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మీకు పిచ్చ బాగుపడాలి. మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించారు. 5 కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం 5 కోట్లు ఇవ్వడం కాదు. మీకు ఏదన్నా ప్రేమ ఉంటే మీ తండ్రి, మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్. చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా 5 కోట్లు ఇచ్చేస్తారు, రేపు మా సినిమాకు ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఒక ఫోటో తీసుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే, ఆయన బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు. అది చెయ్యండి. థ్యాంక్ యూ.